తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. భూమాకాశంలో సృజించినటువంటి మా దేవ మీకే ఘనత. కరుణా సంపన్నుడైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. కీర్తన నీడినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. సత్య స్వరూపమైనటువంటి మా దేవ మీకే మహిమ. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. అద్భుత కరుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. అత్యున్నత సింహాసనపై ఆసీనుడు అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా తండ్రి మీకే మహిమ. జాలిగల దైవమా మీకే స్తుతి. ప్రేమగల మా తండ్రి మీకే మహిమ. ఇజ్రాయెల్ కాపురమైనటువంటి మా దేవా మీకే ఘనత. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవా మీకే స్తుతి. అల్పయు ఒమేగా ఉన్నటువంటి మా దేవా నీకే ఘనత. ఆదియు అంతమునై ఉన్నటువంటి మా దేవా మీకే స్తోత్రం. సత్యము జీవము మార్గమైనటువంటి మా దేవా మీకే స్తుతి. మొదటవాడను కడపటవాడనై ఉన్నటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. పరిశుద్ధుడ నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుచున్న మా ప్రభా మీకే స్తోత్రం. స్తుతులకు పాత్రమైనటువంటి మా దేవా మీకే ఘనత. స్తోత్రార్హుడు అయినటువంటి మా దేవా మీకే స్తుతి. స్వస్థతనిచ్చి మా దేవా మీకే మహిమ. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే సెలవిచ్చినటువంటి మా దేవా మీకే ఘనత. సమస్త ప్రజలకు అద్వితీయుడైనటువంటి మా దేవా మీకే స్తోత్రం. ఆత్మస్వరూపైనటువంటి మా దేవా మీకే ఘనత. నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి నాయన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఇగో తండ్రి ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇంకోనైనా మా తల్లి గర్భాన పడింది మొదలుకున్నాయన ఇప్పటి వరకు తండ్రి మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మా పాపములన్నీ తండ్రి ఇదిగోనైనా ఇక తండ్రి కీర్తనలు 103:12 మీరు రాయించిన ప్రకారం పడమటకి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలు మనకు అంత దూరపరిచి ఉన్నాడు అని మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభా ఇగో నాయన నీ ఉదయాలుడు నాయన క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడు తండ్రి. నాయన మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ఆయన హేమం కంటే తెల్లగా ఉండినట్లు తండ్రి మమ్మల్ని కడగమని అడుగుతున్నాం తండ్రి. ఇగోనైనా ఇసుపుతో మా పాపంలో కడగమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మీకు తండ్రి మేము పవిత్రమైనట్లు ఇసుపుతో మా పాపాలను పరిహరించమని ఆయన దేవ మా యందు శుద్ధ హృదయం కలిగి చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మా దోషములన్నింటినీ తుడిచివేయమని తండ్రి మా పాపములకు విముఖుడు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇక దేవ మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని ఆయన మీ సన్నిధిలో నుండి త్రోసివేయకమని ఆయన మమ్మల్ని మీ సన్నిధిలో నాయన స్థిరపరచము దృఢపరచమని వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. మరి ముఖ్యంగా తండ్రి నాయన మీ సన్నిధిలో తండ్రి వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం తండ్రి. ఇక నన్ను యవ్వన బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన యవ్వన బిడ్డలు తప్పక తొట్టిల్లుదని వాక్యం సెలవిచ్చినది కదా తండ్రి. ఇగోనైనా వాక్యము ద్వారా తమ నడవడికను స్థిరపరచుకోవడానికి కావలసినటువంటి మంచి మనసును బుద్ధిని ఇగోనైనా యవ్వన బిడ్డలు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా యవ్వన బిడ్డలకు తండ్రి వివాహం విషయంలో కూడా తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం తండ్రి. ఆడబిడ్డలకు మంచి మా బిడ్డలకు మంచి ఆడబిడ్డలను దయచేసి తండ్రి మీ సన్నిధిలోనైనా ఇగోనైనా వాళ్ళు ఏకాంగులు సంసారాలుగా చేయబడము నీవే గనక తండ్రి మీ సన్నిధిలోనైనా వారు నిందారైతులను పరిశుద్ధులను మీ సన్నిధిలో బ్రతినట్లు తండ్రి ఇగోనైనా మీ కృపా కాపుదలు అనుగ్రహించి వారిని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో యవ్వన బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా విద్యార్థులకు కాలేజీకి వెళుతున్నటువంటి ప్రతి బిడ్డలు కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనైనా వారి లోక జ్ఞానము తండ్రి గొప్పదిగా అని భ్రమపడకుండా తండ్రి మీ వాక్యం ప్రతిదినము నేర్చుకుని వాటి ప్రకారం ప్రవర్తించే మంచి మనస్సు యవ్వన బిడ్డలకు అనుగ్రహించమని ఇక చదువుకున్నటువంటి బిడ్డలకు శ్రద్ధ ఏకాగ్రత తండ్రి ఏక హృదయము తన స్టడీపై మనసు పెట్టే మంచి జ్ఞానము గల బుద్ధిని వారికి అనుగ్రహించమని కాలేజీ బిడ్డలకు అందరి కొరకు మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా ఎంతగానో తండ్రి మీ దేరకల చట్టం కాచి కాపాడారని ఆయన. ఇదిగో తండ్రి మేము నేత్రాశలో కానీ తండ్రి నేత్రాశలో జీవపడంలో పడిపోకున్నట్లు సహాయం చేయండి ఆయన. ఇదిగో తండ్రి మొహం చూపులో మేము పడిపోకున్నట్లు తండ్రి మా కన్నులు అటు ఇటు చూడకుండా తండ్రి సూటిగా మీ వైపే చూచినట్లు ఆయన సహాయం చేయండి. దాని దేహం వరకు దీపము కన్ను గనుక నీ కన్ను తేటగా ఉండినట్లు నీ దేహమంతా వెలుగుమై ఉండని సెలవిచ్చున్నారు తండ్రి. కన్ను చెడింది అయితే నీ దేహమంతయు చీకటై ఉండునని మీరు లేఖనంలో సెలవిస్తున్నారు కదా. నేను లోక 11:34 మీరు సెలవిస్తున్నారు తండ్రి. ఇక నేను మేము నాయన కంటితో ఏ విధమైన పాపము చేయకుండానట్లయినా మేము అటు చూడకుండా తండ్రి సరిగ్గా చూసినట్లు తండ్రి నేను మంచి బుద్ధిని జ్ఞానాన్ని వివేకాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇక హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారి దేవుని చూచేదని సెలవిస్తున్నారు తండ్రి. ఇక నేను మేము పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ శక్తితో తండ్రి మిమ్మల్ని ఆరాధించడం మిమ్మల్ని గణపరచడం మిమ్మల్ని స్తుతించటకు నాయన మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో నాయన ఇంకో తండ్రి గొప్ప దేవానికి స్తోత్రం నాయన. ఇదిగో నాయన మహిమ గల మహారాజానికి స్తోత్రం. ఉదయకాల సమయం మొదలుకొని ఎప్పటివరకు ఎంతగానో మీ దయ కలిచట్న భద్రపరచారు నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన
ఇగో నాయన మేము నాయన పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతుకున్నట్లు సహాయం చేయండి నాయన. మాలో వేషధారణ ఉంటే తీసివేయమని అడుగుచున్నాం తండ్రి. మాలో చేదైన వేరేదైనా మొలిచి ఉంటే పెరిగివేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన నిజమైన ద్రాక్షావల్లి మీరే నాయన, మీతో పాటు అంటుకొట్టుటకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నేత్రాశ అయినటువంటి నాయన, నేత్రాశ అంటే మొబైల్లో కానీ నాయన, మొబైల్లో నాయన ఈ షార్ట్ చూడడం వల్ల కానీ, మొబైల్లో అనేక రకాలైన పనికిమాలిన వీడియోలు చూడటం వల్లనే కానీ టైంను వృధా చేసుకోకుండా తండ్రి తగిన జ్ఞానం బుద్ధిని వివేకము అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా సీరియల్సే కానీ సినిమాల్లో కానీ చూస్తున్నటువంటి ఎందరో బలహీనటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరూ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన తగ్గి కృపా కాపుదాలు అనుగ్రహించి మీ దయారెక్కల చాటున వారిని భద్రపరిచి తండ్రి నాయన వారి మనోనేతలు వెలిగించమని అడుగుతున్నాం తండ్రి. ఇక మీరు ఇచ్చినటువంటి క్షేమకరమైన స్థితిని బట్టి మీకు వేలాది కృతందాస్తు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇక సజీవుల లెక్కలు మమ్మల్ని ఉంచి నడిపిస్తున్న విధానం బట్టి మీకే వేలాది కృతందాస్తు చెల్లిస్తున్నాను ఆయన. ఇక నేను వేట కానీ ఊరిలో నుండి మమ్మల్ని రక్షించావు నాయన. నాశనకరమైన తెగులు రాకుండా నేనే మీ దయారెక్కల చాటును కాచి కాపాడవు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతందాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇప్పుడు లోకపు పరిస్థితి చూస్తే తండ్రి లోతు దినాలలో జరిగినట్టుగానే నాయన కనబడుచున్నది కంటే జనులు తినుతూ త్రాగుచు అమ్ముచు నారులాడుచు ఇండ్లు కట్టుకునిచు ఈ విధమైన పరిస్థితుల్లోనే ఉన్నారన్న తండ్రి. ఇగనైనా మీ ప్రియకుమారుడు రాకడ సమీపంలో ఉన్నదని గుర్తెరగక తండ్రి సువార్తకు తండ్రికి వ్యతిరేకముగా తండ్రి మా మీదను మీ మీదను దూషణ మాట్లాడుతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారనైనా. అటువంటి బిడ్డలందరూ కూడా తండ్రి మీ సన్నిధిలో వారిని క్షమించి నాయన వారిని జ్ఞాపకం చేసుకుని ఆయన ఇగోనైనా వారి నిమిత్తమే మీరు దీర్ఘశాంతము గలవారే ఉన్నారని తండ్రి వారు గ్రహించినట్లు వారి మనోనేతలు వెలిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇగోనైనా తండ్రి మీరు లేఖనంలో లోక 17:29 సెలవిస్తున్నారు కదా తండ్రి. సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకులు కురిసి వారిని అందరినీ నాశనం చేసినట్టు సెలవిచ్చి ఉన్నారు నాయన. అయినప్పటికీ తండ్రి ఇగోలో లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమని మీరు ఏ విధంగా అయితే సెలవిచ్చారో తండ్రి ఇగోనైనా ఇంకనైనా లోకాస్తులను తండ్రి విడిచిపెట్టక తండ్రి వెనతరకు తిరిగి చూస్తున్న లోతు భార్య వలె మేము ఉండకుండా తండ్రి తన ప్రాణములు రక్షించుకుని వారు దాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవంగా కాపాడుకున్నానే నాయన. మీరు నాయన 17:32 సెలవిచ్చిన రీతిగా తండ్రి మేము తండ్రి మా ప్రాణాలు సహితం లెక్క చేయకుండా తండ్రి సువార్త పనిలో తండ్రి మేము ముందుకు సాగుటకు తండ్రి నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ జ్ఞాపకం చేసుకుని నాయన ఇక మా నిమిత్తము తండ్రి నాయన కల్వరి శిలువలో రక్తము కార్చిన తండ్రి మీ ప్రియకుమారుని పోలిక చొప్పున మేము ఉండినట్లు తండ్రి ఇక రక్తము తండ్రి మమ్మల్ని పవిత్రపరిచి తండ్రి ఆ రక్త ప్రోక్షణ ద్వారా తండ్రి మమ్మల్ని మీ సన్నిధి చేరినట్లు నాయన మీ దయారెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచి నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. మహిమగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధులు తండ్రి మేమందరము తండ్రి నిందారైతులు కానీ పరిశుద్ధులు కానీ పెరుగుతున్నట్లు తండ్రి సహాయం చేయండి. సార్వత్రిక సంఘంలో ఉన్న కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్న కుటుంబాలతో పాటు నాయన ఇగో తండ్రి ఆ కుటుంబాలతో పాటు మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థన చేయనట్లు నాయన మా కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇక భార్య భర్తల బంధము కొరకు తండ్రి వారి శాంతికి సమాధానానికి తండ్రి ప్రేమ ఒకరినొకరు అర్థం చేసుకునే కృపభాగ్యం అనుగ్రహించండి నాయన. అనేక మంది భార్య భర్తలు విడిపోవటానికి సిద్ధంగా ఉన్నానైనా సాతానుడు తండ్రి వారు పండిన వలలో వారు చిక్కుకొని పోయి ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నైనా విడిపించండి తండ్రి. అనేకులు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నైనా వారికి శాంతిని సమాధానాన్ని అనుగ్రహించి తండ్రి మీ సన్నిధిలో నిందారైతులుగా పరిస్థితులుగా బ్రతున్నట్లయినా నేను మీ కృపా కాపుదలు అనుగ్రహించి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఇంకో తండ్రి మీ సన్నిధిలో నైనా ఇక నేను మీ మంత్రము కూడా తండ్రి మీ చిత్తానుసారంగా నడిచినట్లు తండ్రి నైనా కృపా కాపుదలు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఇక తండ్రి మరి ముఖ్యంగా భార్య దొరికిన వారికి మయ్య దొరికినని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇక నేను పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎవరి బిడ్డలను కూడా తండ్రి ఇక వారికి భార్యలు అనుగ్రహించినట్లు తండ్రి పురుషులకు భార్యలు అనుగ్రహించండి అయినా ఇక ఆడబిడ్డలకు మంచి పురుషులను అనుగ్రహించి తండ్రి మీ సన్నిధిలో నిందారైతులుగా పరిశుద్ధులుగా బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావాల్సినటువంటి నేను పెళ్ళి తండ్రి పెళ్ళి వివాహము ఘనమైనదిగాను తండ్రి పాన్పు నిష్కల్మషంగాను ఉండినట్లు తండ్రి ఎవరి బిడ్డలు గ్రహించినట్లు వారికి తగిన జ్ఞానము బుద్ధిని అనుగ్రహించండి తండ్రి. ఇక మరి ముఖ్యంగా తండ్రి ఇక సంఘంలో ఉండే స్త్రీలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా జ్ఞానవంతురాలు తను ఇల్లు కట్టుకున్న వాక్యం సెలవిస్తున్నది కదా. ఇక జ్ఞానవంతురైన భార్యలతో జ్ఞానంతో భార్యతో కాపురం చేయమని మీరు లేఖనంలో సెలవిస్తున్నారు కదా. ప్రార్థనలకు అభ్యంతరం కలుగున్నట్లు నాయన ప్రార్థనలకు అభ్యంతరం కలుగునట్టు జ్ఞానం చొప్పున కాపురం చేసినట్లు తండ్రి యవ్వన బిడ్డలు అందరికీ దయచేసి తండ్రి మీ సన్నిధిలో నాయన కృప కాపుదలను అనుగ్రహించమని మరి ముఖ్యంగా యోగ్యురాలు తన పెనుమిటికి కిరీటము సిగ్గు తెచ్చింది వారి ఎముకలకు కుళ్ళని మీరు సెలవిస్తున్నారు కదా తండ్రి. అట్టి కృప ఇక నేను సంఘంలో ఉన్నటువంటి స్త్రీలకు అందరికీ
బిడ్డలందరికీ అనుగ్రహించండి తండ్రి. మన ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలోనైనా మేమందరమునైనా నిందారతులను పరిస్థితులుగా బ్రతున్నట్లు తండ్రి నేను మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో మమ్మల్ని అందరికీ జ్ఞాపకం చేసుకోమని తండ్రి. నేత్రసలు పడిపోతున్న బిడ్డల కొరకు సులువుగా చిక్కులు పెట్టు పాపంలో పడిపోతున్న బిడ్డల కొరకు నాలుగుతో వ్యర్థమైన వ్యక్తి మాటలు పలుకుతున్నటువంటి బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం. ఆత్మ సహాయం వరకు అనుగ్రహించి తండ్రి మీ ధైర్య కలిచాట్ను భద్రపరచమని మీ కృపా కాపుదల అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఇక తండ్రి మీ సన్నిధిలో మేమందరం సిద్ధపడి ఉండినట్లునైనా సిద్ధపాటు మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి గారిని ప్రార్థనతో ఏకీపిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ ధైర్య కలిచాట్ను భద్రపరచమని మీ కృపా కాపుదల అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి సమస్త ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మహిమగల మహారాజాన్ని మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.